రాబోయే విద్యా సంవత్సరానికి గాను వివిధ వృత్తి విద్యా కోర్సులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించబోయే కామన్ ఎంట్రన్స్ టెస్టులు 2026కు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 మే నెలలో పలు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ప్రకటించింది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈఏపీ సెట్ ఇంజనీరింగ్కు సంబంధించి మే 12, 13, 14, 15, 18 తారీఖుల్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మాకు సంబంధించి మే 19, 20న ఎంట్రన్స్ ఉంటుంది. ఈ సెట్ ఏప్రిల్ 23వ తారీఖున నిర్వహిస్తారు. ఐసెట్ ఏప్రిల్ 28వ తారీఖున పరీక్ష ఉంటుంది. లాసెట్, ఈడీ సెట్లు మాత్రం మే 4వ తారీఖున నిర్వహిస్తారు. పీజీఈ సెట్ ఏప్రిల్ 29, 30, మే 2వ తారీఖున పరీక్షలు నిర్వహిస్తారు. పీజీ సెట్ మే 5, 8, 9, 10, 11వ తారీఖుల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా సంస్థల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించి పలువురు విద్యార్థులని ఎంపిక చేసి ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు కేటాయిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యా మండలి ముందు చూపుతో రాబోయే విద్యా సంవత్సరానికి ఒక క్యాలెండర్ తరహాలో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టులు 2026ను ఎప్పుడెప్పుడు నిర్వహించేదే ముందుగానే ప్రకటించడం చాలా మంచి విషయం. ఈ సెట్లకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే ముఖ్యంగా విద్యార్థులంతా ఈ తేదీలను దృష్టిలో పెట్టుకుని తాము రాయబోయే ఎంట్రన్స్లకి అప్రమత్తంగా ఉంటూ దరఖాస్తు చేసుకోవడం, వాటికి తగిన విధంగా సన్నద్ధమయ్యి ఉత్తీర్ణులయ్యి ఆయా విద్యా సంస్థల్లో సీటు సంపాదించుకునే దానికి ఇప్పటి నుంచే కసరత్తు చేసుకోవడానికి ఈ తేదీలు ముందుగా ప్రకటించడం చాలా బాగా ఉపయోగపడుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ఈ విద్యావేత్తలు కోరుతున్నారు.